కంట్రోల్ స్ట్రక్చర్స్ అండి. అన్ని లాంగ్వేజెస్లో ఉన్నట్లుగానే విజువల్ బేసిక్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అయితే డిసిషన్ మేకింగ్ కోసం ఇఫ్, సెలెక్ట్ ఈ రెండు కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇఫ్ కండిషన్ చూడండి, ఇఫ్ కండిషన్ దెన్ స్టేట్మెంట్స్ బ్లాక్. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే దాని కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. లాస్ట్లో ఎండ్ ఇఫ్ ఉంటుంది. ఈ మధ్యలో మీకు నంబర్ ఆఫ్ కండిషన్స్ ప్లేస్ చేసుకొని వాటి ప్రకారం వాటి కరస్పాండింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా కంటిన్యూ చేసుకుంటాం. ఏంటంటే ఈ కండిషన్ ఫస్ట్ది రైట్ అయితే ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఏంటి ఎల్స్ ఇఫ్. సెకండ్ కండిషన్ ఇది ట్రూ అయితే దీని కింద స్టేట్మెంట్స్, అట్లా ఎల్స్ ఇఫ్. మళ్ళీ థర్డ్ కండిషన్ అది ట్రూ అయితే దాని కింద ఉండే స్టేట్మెంట్స్. ఏఈ కాకపోతే లాస్ట్లో ఏం పెట్టచ్చు, ఎల్స్ స్టేట్మెంట్స్, ఎల్స్ పార్ట్లో ఉండేటి లాస్ట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఫైనల్గా ఎండ్ ఇఫ్ ఉంటుంది. అది మరి నంబర్ ఆఫ్ డిసిషన్స్ తీసుకోవాలి, మరి నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అక్కడ చేసుకోవాలి ఆ కండిషన్లంతా కూడా. అలాంటప్పుడు ఇఫ్ కండిషన్ ఆ విధంగా నెస్టెడ్ ఎల్స్ ఇఫ్ పెట్టుకునే బదులు దానికి ఆల్టర్నేటివ్గా మనం సెలెక్ట్ కేస్ స్టేట్మెంట్ వాడచ్చు. ఈ సెలెక్ట్ కేస్ స్టేట్మెంట్లో సెలెక్ట్ కేస్ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వేరియబుల్లో సమ్ వాల్యూ ఉంది అనుకోండి, సెలెక్ట్ కేస్ ఎక్స్ అని ఇచ్చామనుకోండి. కింద నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి, కేస్ ఎక్స్ప్రెషన్ లిస్ట్ 1, అట్లానే కేస్ ఎక్స్ప్రెషన్ లిస్ట్ 2, ఎక్స్ప్రెషన్ లిస్ట్ 3, ఇట్లా నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. పైన సెలెక్ట్ కేస్ కింద టెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో ఏదైతే ఎక్స్ ఇచ్చామో ఆ ఎక్స్ యొక్క వాల్యూ కింద ఏ కేస్ ఎక్స్ప్రెషన్ లిస్ట్ తోటి మ్యాచ్ అవుతుంది. సపోజ్ కేస్ 1 తోటి మ్యాచ్ అవుతుందా, 2 తోటి మ్యాచ్ అవుతుందా, దేనితోటి మ్యాచ్ అవుతుందో చూసి దాని కరస్పాండింగ్ దాని కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏ కేస్తోనూ ఈ పైన ఉన్న టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ కాలేదు అంటే అప్పుడు లాస్ట్లో చూడండి కేస్ ఎల్స్ అని ఉంది. వేటితోనూ మ్యాచ్ కాలేదంటే అప్పుడు కేస్ ఎల్స్ కింద ఉండే స్టేట్మెంట్స్ బ్లాక్ వర్క్ అవుతుంది. అంటే దాని కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. లాస్ట్లో ఎండ్ సెలెక్ట్ అని పెడతాం అన్నమాట. అయితే అవి డిసిషన్ మేకింగ్ కోసం. లూప్స్ చూసినట్లయితే ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లూప్స్ మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ లూప్స్లో చూడండి, రిపీట్స్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ వైల్ ఏ కండిషన్ ఈస్ ట్రూ ఆర్ అంటిల్ ఏ కండిషన్ బికమ్స్ ట్రూ. ఇక్కడ వైల్ కి అంటిల్ కి డిఫరెన్స్ ఉంది. ట్రూ అయినంత వరకు, ట్రూగా ఉన్నంత వరకు అనేది వైల్ చెక్ చేస్తుంది, ఆ కండిషన్ ట్రూగా ఉన్నంత వరకు అనేది. అదే అంటిల్ అనేది ట్రూ అయ్యేంత వరకు, అంటే ట్రూగా వచ్చేంత వరకు, అంటే అప్పుడు దాకా ఆ కండిషన్ ఫాల్స్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట. అదే వైల్ అయితే ఆ కండిషన్ ట్రూగా ఉన్నంత వరకు, మీరు పెట్టిన కండిషన్ ట్రూగా ఉన్నంత వరకు దాని కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతూ ఉంటాయి. అది అంటిల్లో ట్రూ అయ్యేంత వరకు, అంటే అప్పుడు దాకా ఫాల్స్లో ఉంటుంది. ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఆ కండిషన్ అప్పుడు బయటకు వచ్చేస్తాయి అన్నమాట, ఆ స్టేట్మెంట్స్ వర్క్ కాకుండా పోతాయి. సరే, ఇక్కడ డూ వైల్ ఆర్ అంటిల్ కండిషన్ మీ అవసరాన్ని బట్టి డూ వైల్ కానీ లేదంటే అంటిల్ కానీ పెట్టుకోవచ్చు. వైల్ పెడితే ఏమవుతుంది, ఆ కండిషన్ ట్రూగా ఉన్నంత వరకు ఈ కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. అదే అంటిల్ పెడితే ఇది ట్రూ వచ్చేంత వరకు ఈ కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, మధ్యలో మీరు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు ఎగ్జిట్ డూ అని కండిషన్గా మధ్యలో కూడా, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై కాకుండా మధ్యలో కూడా కండిషనల్గా మీరు ఎగ్జిట్ డూ పెట్టుకోవచ్చు. సో ఎనీవే ఇక్కడ ఫస్ట్ డూ కండిషన్ చెకింగ్ జరుగుతుంది, తర్వాత స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. అదే కింద చూడండి డూ స్టేట్మెంట్స్, ఫస్ట్ స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి, తర్వాత
కండిషన్ లాస్ట్ లో చెక్ అవుతుంది. లూప్ వైల్ ఆర్ అంటిల్ కండిషన్ అనేది. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్ చెక్ అవుతుంది, ఇక్కడేమో లాస్ట్ లో కండిషన్ చెక్ అవుతుంది. అంటే ఇక్కడ స్టేట్మెంట్స్ ఈ కండిషన్ ఒకవేళ మీరు పెట్టిన కండిషన్ సాటిస్ఫై కాకపోయినా కానీ స్టేట్మెంట్స్ ఒక్కసారైనా సరే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ అట్లా కాదు, ఫస్టే కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఒకసారి కూడా ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాకుండా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మరి ఈ డూ వైల్ అంటిల్ కాకుండా ఇండివిజువల్ గా వైల్ కండిషన్ స్టేట్మెంట్స్ ఉంది. అంటే ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు దీని కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతూ ఉంటాయి. లాస్ట్ లో వెండ్ ఉంటుంది, WEND, వైల్ ఎండ్ అన్నమాట. అయితే నెక్స్ట్ ఫర్ లూప్. ఫర్ కౌంటర్ అంటే సంథింగ్, సపోజ్ ఎక్స్ వై ఏదో ఒక వేరియబుల్. ఫర్ y ఈక్వల్ టు స్టార్ట్ టు ఎండ్, అంటే స్టార్టింగ్ వాల్యూ టు ఎండ్ వాల్యూ. సపోజ్ స్టార్టింగ్ వాల్యూ 1 టు ఎండ్ వాల్యూ 10, అంటే 1 to 10 వరకు ఆ y అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. స్టెప్ అని ఇచ్చి స్టెప్ వాల్యూ ఇవ్వచ్చు. స్టెప్ ఇవ్వకపోతే 1 by 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సపోజ్ స్టెప్ 2 అన్నారు అనుకోండి, 2 by 2 ఇంక్రిమెంట్ అవుతుంది. సో దాని కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతూ ఉంటాయి. మధ్యలో మనకు కావాల్సి ఉంటే ఫర్ లూప్ ను కూడా మిడిల్లో ఎగ్జిట్ చేసేదానికి ఎగ్జిట్ ఫర్ అని ఉంది. సో లాస్ట్ లో నెక్స్ట్ అని ఆ కౌంటర్ వేరియబుల్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి విత్ అనే స్టేట్మెంట్ ఉందండి. మనం సపోజ్ కమాండ్ బటన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని సెట్ చేస్తున్నాం అనుకోండి. కమాండ్ 1 అనే బటన్ తీసుకున్నాం, దాని ప్రాపర్టీస్ అన్ని ఒక 10 ప్రాపర్టీస్ ఉన్నాయి, సెట్ చేస్తున్నాం. ఎట్లా సెట్ చేస్తాం? కోడ్లో మామూలుగా డిజైనింగ్ లో ప్రాపర్టీ విండోలో సెట్ చేసేది వేరు. కోడ్ విండోలో మీరు కోడ్ రాస్తున్నారు, అక్కడ ఒక 10 ప్రాపర్టీలు దానికి సెట్ చేయాలి. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కోడ్ లో ఎలా రాస్తారు మీరు? కమాండ్ 1 డాట్, అంటే కమాండ్ బటన్ కి ఏ పేరు పెట్టారో ఆ పేరు డాట్. సపోజ్ బ్యాక్ కలర్ ఈక్వల్ టు, అదే కమాండ్ 1 డాట్ 4 కలర్ ఈక్వల్ టు, ఇట్లా ఇచ్చుకుంటూ పోతారు. సో 10 times మీరేం రాయాలి? కమాండ్ 1 డాట్ అని రాయాలి. అలా కాకుండా ఫస్ట్ విత్ కమాండ్ 1 ఇచ్చేసి కిందంతా కూడా మళ్ళీ రిపీట్ గా కమాండ్ 1 అని ఇవ్వకుండా డాట్ అని పెట్టేస్తే, డాట్ అని పెట్టి ఆ ప్రాపర్టీ నేమ్ మాత్రం ఇస్తే సరిపోతుంది. డాట్ 4 కలర్ ఈక్వల్ టు, డాట్ ఫాంట్ ఈక్వల్ టు, అట్లా కంటిన్యూ చేసుకొని లాస్ట్ లో ఎండ్ విత్. సో ఒక ఆబ్జెక్ట్ ని ఆ నేమ్ ని మళ్ళీ రిపీట్ చేయకుండా సింపుల్ గా కోడ్ ని ఫినిష్ చేసేదానికి విత్ స్టేట్మెంట్ ని వాడడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ మనం